రాయపాటి కన్స్ట్రక్షన్స్ ఏమైనా తప్పు చేసి ఉంటే విచారణకు సిద్ధమని టీడీపీ నేత కాంట్రాక్టర్ రాయపాటి అమృతరావు అన్నారు. గుంటూరులో రాయపాటి అమృతరావు మీడియాతో మాట్లాడారు. నగరపాలక సంస్థ పరిధిలోని అనేక ప్రాంతాల్లో పనులు చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే తమ కంపెనీ వాటిని పూర్తి చేసిందని వివరించారు. టెండర్ మాల్ ప్రాక్టీస్ పేరుతో రాయపాటి కన్స్ట్రక్షన్స్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, తాము ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. కార్పొరేషన్ కమిషనర్ ఏదో మనసులో పెట్టుకుని తనను వేధించాలని చూడడం కరెక్ట్ కాదని అమృతరావు పేర్కొన్నారు. తనపై పెట్టిన అక్రమ కేసులో జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నగర కమిషనర్ అశోక్ గారికి కూడా నమస్కారాలు. ఒక విషయం చెప్పదలుచుకున్నా, నా మీద నిన్న సర్క్యుల్ అయిన వార్త, నా టెండర్ బ్లాక్ లిస్ట్ గురించి, నా మీద పెట్టిన అక్రమ కేసు గురించి వివరణిద్దామని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే 2020 సంవత్సరంలో, అప్పుడు 2019లో మా పార్టీ తరఫున గెలిచి వైసీపీలోకి వెళ్ళినటువంటి శాసనసభ్యులు బత్తాల గిరి గారి ఫలితంతో ఆ రోజు నా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఎందుకు ఏ కారణంతో ఏం పెట్టారంటే, ఇదిగో చూడండి, ఏదైతే ఇవాళ చూపిస్తున్న బ్లీచింగ్ పౌడర్ టెండర్ ఉందో, సప్లై అండ్ డెలివరీ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ టు వెస్ట్ కాన్స్టిట్యున్సీ శానిటేషన్ అని చెప్పే టెండర్ ఆ రోజు 2020లో ఒక అతను నా పేరు మీద వేసుకున్నాడు. ఆ తర్వాత అదే ఆ టెండర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాది టెండర్ పర్సంటేజ్ మార్చడం జరిగింది. మార్చిన తర్వాత ఆ కారణం చూపించి 2020 సంవత్సరంలో నేను చేయని తప్పుకి నన్ను బాధ్యుని చేసి నా కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. ఇది వాస్తవా కాదా అని చెప్పి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ఆనాటి అధికారులందరినీ కూడా అడుగుతా ఉన్నా. నా పేరు నోటీస్ బోర్డులో కూడా అంటించడం జరిగింది. 2020 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం దాకా రాయపాటి కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీని బ్లాక్ లిస్ట్ చేస్తున్నామని, ఎటువంటి టెండర్ లో పాల్గొనవద్దని ఆ రోజు నాకు నోటీస్ ఇచ్చి నన్ను బ్లాక్ చేయడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వం అంటే తప్పులు కేర్ ఆఫ్ అడ్రస్, వైసీపీ ప్రభుత్వం అంటే అన్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనే కారణంతో వీళ్ళు ఏం చేసినా వీళ్ళకి చట్టం లేదు, రాజారెడ్డి రాజ్యాంగమే వీళ్ళ రాజ్యాంగం, వీళ్ళని మనం అడిగినా ఉపయోగం లేదు అనే కారణంతో ఆ రోజు నేను అడగకుండా వదిలేయటం జరిగింది. ఏదైతే 2023 నాకు ఇచ్చిన పనిష్మెంట్ 2023 ఏప్రిల్లోనో మేలోనో నాకు ఇచ్చిన పనిష్మెంట్ అయిపోయింది. అయితే 2023 తర్వాత తెలుగుదేశం పార్టీ 2000 అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరం, మా మిత్రులు కానీ, ఇక్కడ ఉన్న లోకల్ తెలుగుదేశం పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షులు కొంతమంది కానీ, నా సన్నిహితులు కానీ, మా అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ అందరూ నువ్వైతే పద్ధతిగా ఉంటుంది, నీ లైసెన్స్ మీద వర్క్ చేసుకుంటామని చెప్పి పనులు చేసుకున్న కార్యక్రమం చూస్తా ఉన్నా. అందరికీ తెలుసు, నగరంలో ఎవరు చేయనటువంటి ఏరియాల్లో మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని డెవలప్మెంట్ చేసిన ఘనత మా రాయపాటి కన్స్ట్రక్షన్స్ కే దక్కిద్దని చెబుతా ఉన్నా. ఎందుకంటే నగరంలో పైప్ లైన్లు ఎక్కడైతే ఇబ్బంది ఉందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పైప్ లైన్ శంకుస్థాపన చేసి చాలా ఇరుకు సందుల్లో సైతం పూర్తి చేసిన ఘనత మాది. అయితే మాయాబజార్ లాంటి ప్రతిష్టాత్మకమైన ఏరియాల్లో కూడా పనులు చేయడానికి అనేక రకమైన ఇబ్బందుల్లో ఉన్న నల్ల చెరువు కబడ్డీ గొడవలో కూడా పనులు పూర్తి చేసిన సంస్థ మాది. ఏ రకంగా అయితే మాకు మంచి పేరు వస్తుందో, మా మంచి పేరునంతా చెడగొట్టాలని కొంతమంది సన్నాసులు మా మీద కంకణం కట్టుకొని మా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఏ రోజు కూడా మేము దానికి బాధపడలేదు. 2023లో పనిష్మెంట్ అయిపోయింది మీకు ఇందాక చెప్పిన విధంగా. అదే టెండర్ ని తీసుకొచ్చి మొన్న టెండర్ మాల్ ప్రాక్టీస్ అనే విషయంతో మళ్ళీ ఇవాళ బ్లాక్ లిస్ట్ లో వేయడానికి అందరూ ప్రయత్నించి నా కంపెనీని మళ్ళీ బ్లాక్ లిస్ట్ లో వేయడానికి ట్రై చేస్తా ఉన్నారు. దీని మీద నేను వాస్తవంగా తప్పు చేయలా, నేను ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఇది టెండర్ లో నాకు తెలియకుండా నా టెండర్ ని వాళ్ళ ఉద్యోగి పర్సంటేజ్ మార్చారు. నేను కనీసం దాంట్లో అగ్రిమెంట్ అవ్వాలా, వర్క్ చేయాలా, ప్రతిఫలితం తీసుకోవాలా,
నేను కనీసం దాంట్లో ₹1 బిల్లు డ్రా చేసినా ప్రతి రూపాయికి 5 కోట్ల రూపాయల ఆస్తులమైన కడతానని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నా. కార్పొరేషన్ మొత్తానికి తెలియజేస్తా ఉన్నా. నేను దాంట్లో ఉన్న ₹1 లబ్ధి పొందితే ₹1 5 కోట్ల రూపాయలు ఆ టెండర్కి నేను కడతానని చెప్పి అందరి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా కమిషనర్ గారి మనసులో ఏదో పెట్టుకొని నన్ను హింసించాలని నా మీద పైశాచిక ఆనందం పొందే పరిస్థితి కనపడతా ఉంది, చూస్తా ఉన్నాం. ఎందుకంటే నేను చేయని తప్పు కానీ బాధ్యుని చేశారు. నిన్న మొన్నట్లో నా 3 కోట్ల రూపాయల టెండర్లు క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారు అనడానికి వెళ్తే నాకు కనీసం అపాయింట్మెంట్ అయిన పరిస్థితి కనపడతా ఉంది. నేను ఇదిగో చూడండి, మున్సిపల్ కమిషనర్ గారికి నిన్న కూడా 6 సార్లు కాల్ చేశానండి. కమిషనర్ జిఎంసి 6 సార్లు కాల్ చేశా, కనీసం ఫోన్ ఎత్తరు, స్పందించరు. నగరంలో నేను ఒక పెద్ద కాంట్రాక్టర్నే, కనీసం నా ఫోన్ ఎత్తరు, స్పందించరు. దానికి కారణం ఏంటంటే నేను ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుణ్ణి, నేను ఒక తెలుగుదేశం పార్టీ విద్యార్థి నాయకుడిని. కాబట్టే కమిషనర్ గారు ఫోన్ ఎత్తట్లేదు నాకు అర్థమవుతా ఉంది. నాకు కనీసం అపాయింట్మెంట్ ఇట్లేదు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇదే మేము 2 గంటలు కూర్చున్నా, గంటన్నర కూర్చున్న అపాయింట్మెంట్ కమిషనర్ గారు అమ్మటి రాంబాబు గారు వస్తే 5 నిమిషాల్లో ఛాంబర్ లోకి తీసుకెళ్లి రాజ మర్యాదలు జరిపి అతను బయటికి పంపిస్తున్న పరిస్థితులు కనపడతా ఉంది. నూరి ఫాతిమా గారికి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చి ఎన్నిసార్లు కలిసి ఎన్నిసార్లు చేశారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. వైసీపీ మాజీ డివిజన్ పార్టీ అధ్యక్షులకైనా, డివిజన్ పార్టీ అధ్యక్షులకైనా, వైసీపీ యువత నాయకులకైనా, వైసీపీ విద్యార్థి నాయకులకైనా, వైసీపీ మాజీ కార్పొరేటర్లకైనా అడగగానే 5 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఇచ్చే ఈ కమిషనర్ గారు నగరం కోసం, మేము అభివృద్ధి పనుల కోసం కనీసం 6 కోట్లు 7 కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నా కష్టపడి పనిచేస్తాం. మాలాంటి కాంట్రాక్టర్ మనకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి అతనికి 5 నిమిషాలు సమయం ఉండదు. నేను పోయి నిన్ను అడుగుదామనున్నా ఇదే విషయం మీద, నా లైసెన్స్ బ్లాక్ లిస్ట్ లో ఎందుకు వేశారు అడుగుదామని నిన్న కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే ఫస్ట్ అరగంట కూర్చున్న తర్వాత మీరు బయటకు వెళ్ళండి, కమిషనర్ గారు బయటకు వస్తారు, బయటకు వచ్చినప్పుడు రోడ్డు మీద కలగండి అని చెప్పి వాళ్ళ సిబ్బంది చెబుతామంటే మా పరిస్థితి మేము కాంట్రాక్టర్లు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? మా మర్యాదలు అంత దిగజార్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సూటిగా ఇంకోటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా కమిషనర్ గారిని. కమిషనర్ గారు, నిన్న మీరేదో నా మీద అక్రమ కేసు పెట్టారు, నేను భయపడను, నేను తప్పుడు కేసుల్లో జైలు పోవడానికి సిద్ధంగానే ఉన్నా, కానీ నేను మట్టికి పోరాటం ఆపను. కార్పొరేషన్ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ పర్యవేక్షణలో ఉంది. మీరు ఇవాళ ఏదన్నా సీసీటీవీ ద్వారా కేసు పెడితే నేను ఆనందిస్తా, సీసీటీవీ ద్వారా కేసు పెడితే మీరు ఇరుక్కుంటారన్న ఏకైక ఉద్దేశంతో ఎప్పుడో ఫోటోలు చేసుకొచ్చి ఏదో నేను అద్దాలు బాలు కొట్టానంట. ఏమండి కమిషనర్ గారు ఒకటే అడుగుతా ఉన్నా, గుడ్డిగా కేసులు పెట్టమాకండి. నేనేం కలవతో రాళ్ళతో నా చేతులు మొత్తం ఎక్కడైనా చూసుకోండి. నేను అద్దాలు బదులు కొడితే, ఈ చేత్తో అద్దం బాలు కొడితే కనీసం చేతికి గాయం కాకుండా ఉంటుందా? మీరు ఎక్కడైనా చూసుకోండి. నాతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళ చేతులు పరీక్షించుకోండి. కర్రలతో ఎవరు రాళ్ళతో ఎవరు అద్దాలు పగిలినాయి అంట. ఎక్కడ పగిలినాయి? మేము చేతులతో కొడితే కనీసం మా ఏమన్నా ఐరన్ రాడ్లా? మా చేతులు కనీసం దెబ్బలు తగలవా? అంటే తప్పుడు కేసులు పెట్టి మీ ఇష్టం వచ్చింది మీరు చేయొచ్చు అనుకుంటా ఉన్నారు. వైసీపీకి అంటగలుగుతా ఉన్నారు. ఎందుకంటే మీకు తెలుగుదేశం పార్టీ అన్నా, తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులన్నా మీకు ఇంత కోపం? కమిషనర్ గారు మిమ్మల్ని సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా, మీకు కానీ మీరు సిబ్బంది కానీ చర్చకు సిద్ధమా? మీరు రాకముందు నగరంలో అభివృద్ధి పనులు ఎలా జరిగాయి? మీరు వచ్చాక నగరంలో అభివృద్ధి పనులు ఎందుకు జరగట్లేదు? మీరు వచ్చాక గతంలో జరిగిన దాంట్లో 3%, 4%, 5% కూడా జరగట్లేదు. అది మిమ్మల్ని చూసి కాదు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారనే ధైర్యంతోనే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏదో రకంగా కనపడతారు. సారి నగరాన్ని అభివృద్ధి చేస్తారు కంకణం కట్టుకున్నారు. అతని స్ఫూర్తితోనే కొంతమంది ఏదో 2-3 కాంట్రాక్టర్లు పనిచేస్తా ఉన్నారు. కానీ మీరు వచ్చాక ఏ కాంట్రాక్టర్ అయినా నగరంలో పనిచేస్తా ఉన్నారా అని చెప్పి సూటిగా కమిషనర్ గారిని అడుగుతా ఉన్నా. కమిషనర్ గారు ఇంకో పాయింట్, నిన్న మీ దగ్గర నేను ఓకే రాలేదండి. ఈ ఫైలింగ్ లో ఇంజనీరింగ్ విభాగాధిపతి ఎస్సీ గారు నా పైన ఎవరు రాశారు? రాయపాటి కన్స్ట్రక్షన్స్ ఎటువంటి గోల్మాల్ చేయలేదు, ఎటువంటి తప్పు చేయలేదు అని వాళ్ళు రాశారు. కానీ మీరు నా టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేశారు?
మీకు ధైర్యం ఉందా నా వారి మీద విచారణ జరిపించడానికి? ఇప్పుడు మీకు 15 నుంచి 20 సార్లు మీకు రిప్రజెంటేషన్ ఇచ్చా, కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చా, అప్పుడు మేయర్ కోరమూడి రవీంద్ర గారికి రిప్రజెంటేషన్ ఇచ్చా, ఎస్సీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చా, హెచ్రీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చా. గౌరవ నాని గారు నా ముందే ఆ రిప్రజెంటేషన్ కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేశారు. ఇవాళకి మీరు నాని గారికి రిప్రజెంటేషన్ సమాధానం ఇచ్చారా? నేను ఇప్పటికి 20 రిప్రజెంటేషన్లు ఇచ్చా మీకు కానీ మీ సిబ్బందికి కానీ. ఎవరైనా నాకు ఇప్పటికి సమాధానం ఇచ్చారా? పక్షపాతం లేకుండా మీడియా ముఖంగా ఎంక్వైరీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధంగా ఉన్నా. నేను తప్పు చేస్తే మీరు ఏ రకమైన శిక్ష విధించినా నేను పడడానికి సిద్ధంగా ఉన్నా. మీరు తప్పు చేస్తే ఏం చేద్దాం? మీ మనస్సాక్షికి తెలుసు మీరు చేసే తప్పో కాదు. ఎందుకంటే నేను క్లియర్ గా ఒకటే అడుగుతా ఉన్నా. నాది నిన్న మీరేమన్నారు, నీ పని తప్పితే మాకేం పని లేదా అన్నారు. నేను ఒక కాంట్రాక్టర్ని, ఈ నగరంలో చాలా ఇబ్బందులు పడే చాటా వర్కులు చేసిన కాంట్రాక్టర్ని. నా కోసం 1 నిమిషం కేటాయించే సమయం కమిషనర్ గారికి లేకపోవటం, వారి సిబ్బందికి లేకపోవటం చాలా బాధ అనిపిస్తా ఉంది. ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చామా అనిపిస్తా ఉంది, కాంట్రాక్టుల ఫీల్డ్ లోకి. దయచేసి ఇప్పటికైనా లోకేష్ అన్న గారికి కానీ పెమ్మసాని గారికి కానీ నమస్కరించి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. పెమ్మసాని గారికి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం, ఈ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి మీరు రేవనక పొగలనక తిన్నా తిరగబోయినా 24 గంటలు ఈ నగర అభివృద్ధి కోసమే కష్టపడుతున్నారు. కానీ ఇటువంటి అధికారులు మనకు వెన్నుపోటు పొడుస్తున్నారు సార్. మనం ఒక్కసారి వీళ్ళ గురించి మనం ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఒకటే అడుగుతా ఉన్నా, నా టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేశారు? నేనేం తప్పు చేశా? నేనేదన్నా తప్పు చేస్తే ఎంక్వైరీ చేయండి, మీడియా సాక్షిగా ఎంక్వైరీ చేయండి. నేను దాన్ని సిద్ధంగా ఉన్నా. కానీ మీరు లోపాకారకంగా ఏదన్నా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పడతారని, వాళ్ళు సస్పెండ్ అవుతారని, మీకు ఏదో నోటీస్ వస్తుందని, మీరు సస్పెండ్ అవుతారని చెప్పి నాలాంటి వాళ్ళని బలి చేయటం సరైన పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కమిషనర్ గారు ఇప్పుడుకైనా మీకు నమస్కరించి తెలియజేస్తా ఉన్నా, మాపై తప్పుడు కేసులు మానుకోండి. మీకు వైసీపీతో ఏదన్నా లోకాల ఒప్పందాలు ఉంటే మీరు చేసుకోండి. కానీ మాలాగా నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, ఒక కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టొద్దు. రాజకీయాలను దీనికి ముడిపెట్టి మాకు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి కమిషనర్ గారిని వేడుకుంటా ఉన్నా, వారికి నమస్కారం చేస్తా ఉన్నా. అవసరమైతే వారికి పాదాభివందనం చేసైనా సరే ఈ గుంటూరు నగరాన్ని రక్షించవలసిందిగా ఇప్పుడు దాకా కోరుతా ఉన్నా. ఇప్పుడు దాకా మీరు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టైనా సరే, ఇక నుంచి అయినా సరే ఈ నగరం అభివృద్ధిలో మీరందరూ పాలు పంచుకోవాలని, దయచేసి నాలాగా అభోసంభం తెలియని వాళ్ళని అన్యాయంగా మధ్యలో పెట్టి బలి చేయొద్దు అని చెప్పి నేను మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా మీడియా సాక్షిగా ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఎటువంటి ఎంక్వైరీ చేసినా నేను సిద్ధంగా ఉన్నా. లోపకార్యకం వద్దు, మీడియా సమక్షంలో నా దాని మీద విచారం చేద్దాం. మీరు కానీ మీ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా రండి, మీడియా సమక్షంలో చేద్దాం. మీడియా సమక్షంలో ఈ నగరంలో అభివృద్ధిని మీరు ఎట్టా ఆపుతున్నారో తేలుద్దాం అని సూటిగా హెచ్చరిస్తూ ఉండి, కమిషనర్ గారు ఇప్పటికైనా ఈ తప్పుడుతనాలు మానుకోవాలని, వైసీపీతో మీకు ప్రేమ ఉంటే మీరు చూసుకోండి. కానీ అట్లని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, మా కుటుంబ సభ్యులను కానీ, జనసేన కుటుంబ సభ్యులు కానీ, కూటమి నాయకులు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని, మీరు రాజకీయాలని అభివృద్ధికి అయపార్చొద్దని మీకు సవైకంగా తెలియజేస్తూ, అయ్యా కమిషనర్ గారు మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు మళ్ళీ నమస్కరించి చెప్తా ఉన్నా, మీరు దయచేసి నిన్న జరిగింది ఒరిజినాలిటీగా కేసు పెట్టండి. తప్పుడుతనంగా కేసులు పెట్టొద్దు. మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు చేసే తప్పుడు పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కేవలం దానికోసమే ఆగుతున్నాం. లేకపోతే వాటికి మీరు చేసిన తప్పుడు పనికి 500 నుంచి 600 మందిని వేసుకొని కార్పొరేషన్ ముట్టడించే వాళ్ళం. కేవలం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ నగరం కోసం 24 గంటలు ఆర్నెస్ లో కష్టపడుతున్న పెమ్మసాని గారికి చెడ్డ పేరు వస్తుందని ఏకైక ఉద్దేశంతో ఆగాం. కానీ మీ ప్రవర్తన కరెక్ట్ గా లేదు. మేము వెళ్తే అటెండరు అట్నుంచి పోయి కలవండి, బయటకు వచ్చేటప్పుడు కలవండి, మీకోసం కలుస్తారైందని ఒక అటెండర్ చేత కూడా మేము చెప్పించుకొని, అటెండర్ చేత కూడా తిట్టించుకునే అంత దిగజాయి 6 కోట్లు ఖర్చు పెట్టి మేము ఏది నగరంలో అభివృద్ధి పనులకి అటెండర్ చేత కూడా తిట్టించుకునే అంత దౌర్భాగ్య పరిస్థితి దిగజారామంటే మా మీద, మా ఫీల్డ్ మీద మాకే విరక్తి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, కార్పొరేషన్ పెద్ద గొప్పగా లేదండి.
అవినీతి తిమింగళాలు మొత్తం ఇదే కార్పొరేషన్ లో ఉన్నాయి. ఏ పని చేయాలన్నా డబ్బులు ఇవ్వకుండా ఇంతవరకు ఒక్క పని ముందుకు పోయిన చరిత్ర లేదు. చిట్టా తీస్తే ఈ కార్పొరేషన్ లో ప్రతి అధికారి అవినీతి పని చేశాడని చెప్పి నేను ప్రతి ఒక్కళ్ళ చిట్టా ఇప్పగలను. ఎవరెవరు ఎంత తిన్నారో నేను ఇప్పగలను. కానీ నేను ఒక కమిషనర్ గారి గురించి మిగతా వాళ్ళందరిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని చెప్పి ఆగుతా ఉన్నా. ఇక్కడ కార్పొరేషన్ లో వర్క్ ఇన్స్పెక్టర్ కా నుంచి కమిషనర్ దాకా రూపాయి ఇవ్వకుండా ఒక ఫైల్ అవ్వట్లేదని చెప్పి ఏ కాంట్రాక్టర్ని అడిగినా చెబుతాడని చెప్పి సౌమ్యంగా తెలియజేసుకుంటూ, కమిషనర్ గారు మీ పద్ధతి మార్చుకోండి, మాపై తప్పుడు కేసులు పెట్టొద్దు, నీతి నిజాయితీగా మీడియా సమక్షంలో మాట్లాడుకుందా ఏదంటే. నిన్న ఇంకొక చిన్న విషయం అండి. లాలాపేట పోలీసులు డిపార్ట్మెంట్ నుంచి పోలీసులు పంపించారు. నిన్న జరిగిన ఇష్యూ మొత్తం పోలీసుల సమక్షంలోనే జరిగింది. కానీ మాపై తప్పుడు కేసు పెట్టారు. ఈ విషయం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మేము అధికారంలో ఉన్నామో తెలియదు, ప్రతిపక్షంలో ఉన్నామో తెలియదు, మా పరిస్థితి ఏంటో మాకే తెలియని పరిస్థితి ఉంది. ఇవాళ ఈ రాష్ట్రం కోసం నారా లోకేష్ అన్న గారు రేయనగా పొదలనగా తినక దవా సెడి తిరిగితే అటు తిరిగి ఈ కంపెనీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కనీసం 20 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాల్ని వేరే ఇతర ఉద్యోగాల్ని 1 కోటి ఎంప్లాయ్మెంట్ కలిగించాలని చెప్పి లోకేష్ గారు 24 గంటలు ప్రయత్నిస్తా ఉన్నారు. ఈ నగరాన్ని ఎట్టి పరిస్థితుల్లో సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలని బ్రహ్మసాని గారు ప్రయత్నిస్తా ఉన్నారు. కానీ అధికారులు తీరాలా లేదండి. అధికారులు మేము ఇప్పుడు కాదు వైసీపీలో మనుషులు గెలవాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తీరేంటో వాళ్ళ పరిస్థితి ఏంటో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. మేము మొత్తుకుంటున్నామండి. నేను ఈ విషయం మీద ఇప్పుడు 15 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా దీనికి సమాధానం లేదు. మేయర్ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్కి సంబంధం లేదు. నేను మేయర్ గారి చేత ఇనీషియల్ వేయించి కమిషనర్ గారికి ఇచ్చి వచ్చినా సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం ఎంక్వైరీ చేయరు. వాళ్ళు ఓన్లీ డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కార్పొరేషన్ అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చింది ఈ కమిషనర్, ఈ ఎస్సీలు వచ్చాకే అని చెప్పి తెలియజేస్తూ, ఇక నుంచైనా నాలాగా ఎవరిని బలి పశువులు చేయొద్దని, అన్యాయంగా నన్ను వార్తలకు ఎక్కించి ఒకటే ఉద్దేశం, మీరు రాజకీయంగా నన్ను అనగదొక్కాలంటే అనగదొక్కండి, కానీ వాళ్ళతో వీళ్ళతో కలిసి దయచేసి నన్ను చేయని తప్పులను చేసినట్టుగా చేసి నన్ను భ్రష్టు పట్టించొద్దని చెప్పి మీ అందరికీ నమస్కరించి వేడుకుంటున్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.